యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న తాజా సినిమా కాయిన్ కు జయరాం చిటికల దర్శకత్వం వహించగా శ్రీకాంత్ రాజరత్నం నిర్మించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకుడు సాయి రాజేష్ ఈ ప్రత్యేకమైన కథ తనను ఆకట్టుకుందని అన్నారు. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేయండి. యాక్చువల్ నాకు కొంచెం స్టేజ్ ఫియర్. యాక్చువల్ డైరెక్టర్ నేను ఒక 4 years నుంచి ఫ్రెండ్స్ మీ ఇద్దరం. యాక్చువల్ మా ఫస్ట్ ప్రాజెక్ట్ 2021లో చేసాం అనమాట. మీ ఇద్దరం కలిసి ఒక ఆల్బమ్ సాంగ్ చేయాలని చెప్పి డైరెక్టర్ నేను కలిసాం. యాక్చువల్లీ మనోడి దగ్గర ఒక 40,000 ఉంది అప్పుడు. 40,000తో వీడియో ప్రొడక్షన్ అవ్వాలి, ఆడియో ప్రొడక్షన్ అవ్వాలని చెప్పినప్పుడు అప్పుడు మీ ఇద్దరం డిస్కస్ చేసినప్పుడు ఎలా కాదు కొంచెం డిస్కషన్లో అయితే ఫస్ట్ సాంగ్ ఒక 40Kలో ఒక ఆడియో చేద్దాం, ఒక సాంగ్ చేద్దాం, వీడియోకి మళ్ళీ చేస్తాను రా అని చెప్పేసి మనోడు అంటే అట్లా ఒక సాంగ్ చేయడం జరిగింది. అలా కొన్ని కారణాల చేత డిలే. తర్వాత వేరే సాంగ్స్ చేసాం, అవి యూట్యూబ్లో మంచి lakhs of views వచ్చినాయి. ఇంకా అలా మా జర్నీ ఒక 4 years నుంచి అలా కొనసాగుతున్నప్పుడు మళ్ళీ ఈ ఫిలిం ద్వారా మళ్ళీ మీ ఇద్దరం అలా కొలబరేట్ అయ్యి చేస్తున్నాం. చాలా థ్యాంక్ యూ జయరామ్. ఫస్ట్ మీడియా అందరికీ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్స్. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన కల్ట్ డైరెక్టర్ సాయి రాజేష్ గారికి హార్ట్లీ థ్యాంక్స్ అన్నా. ఈ సినిమా గురించి చెప్పాలంటే మనకి 5 rupees కాయిన్, ఓల్డ్ 5 rupees కాయిన్ ఎందుకు బ్యాన్ అయిన అనేది ఈ సినిమా స్టోరీ. తర్వాత ఫ్యూచర్లో మిగతా ఈవెంట్స్లో ఈ సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ ఫస్ట్ ఫ్లిప్ అనే కాన్సెప్ట్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ కంటెంట్ని జనాల్లోకి తీసుకెళ్ళండి. మా సినిమా సమ్మర్లో రిలీజ్ అవుతుంది. ఇంకా మా హీరో ఈరోజు బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ ఫ్లిప్ ఇవ్వాలని ఒక ఐడియా వచ్చింది. అందుకే చంద్రహాస్కి హ్యాపీ బర్త్డే అండ్ నా గిఫ్ట్ ఫస్ట్ ఫ్లిప్. ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న శ్రీకాంత్ రాజరత్నం గారికి థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ గురించి చెప్పాలంటే మీరే చూసారుగా ఎంత బాగా చేశాడో. ఆడికి కూడా ఫస్ట్ డెబ్యూ, నాకు కూడా ఫస్ట్ డెబ్యూ. మా ఇద్దరి జర్నీ ఎలా అయితే స్టార్ట్ అయిందో అలాగే ఫ్యూచర్లో కూడా మూవీస్ ఇద్దరం కలిసి చేస్తాం. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ ఆల్వేస్ ఎంతో హార్ట్ఫుల్గా, వామ్గా ఎక్కడన్నా దగ్గర చేర్చుకొని యూ ట్రీట్ మీ లైక్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ లవ్. అండ్ నెక్స్ట్ ఈరోజు మై డైరెక్టర్ జయరామ్ కాయిన్ అని టైటిల్ ఎందుకు పెట్టుకున్నాడంటే మనకి ఇది రియల్ ఇన్సిడెంట్ అనమాట. మన ఇండియాలో ఓల్డ్ బండగా లావుగా ఉండే 5 rupees కాయిన్స్ ఇంతకుముందు ఉండేవి, అవి ఇప్పుడు లేవు. దే బ్యాండ్ ఇట్. ఎందుకంటే వాటిని మెల్ట్ చేసి కొన్ని క్రైమ్స్ జరిగాయి అనమాట. సో దాన్ని రియల్ లైఫ్ బేసిస్ మీదగా మనం దాని చుట్టూ ఫిక్షనల్ స్టోరీ చాలా అద్భుతంగా రాసుకొని తీస్తున్నాము. సో దిస్ ఈజ్ ఆల్ బేస్డ్ ఆన్ ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ అండ్ స్టోరీ. అండ్ చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చాడు జయరాము. అతను తీసిన సాంగ్స్ను మూవీ లెవెల్లో తీసాడనమాట. సో అవన్నీ చూసి నేను చాలా ఎక్కువ ఇంప్రెస్ అయిపోయాను అనమాట. సో ఆఫ్టర్ ఆల్ ది క్లౌట్ అండ్ పాపులారిటీ అండ్ ఎవ్రీథింగ్ నేను ఏది నెక్స్ట్ చేయాలని నేను బాగా ఎంచుకొని దగ్గర చేర్చుకున్నాను. ఒకసారి ఒక మీడియా Q&A అప్పుడు నన్ను అడిగినప్పుడు నేను ఒక అన్న మాట చాలా వైరల్ అయింది. చాలా తప్పుగా తీసుకున్నారు, మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అది ఇప్పుడు ఈ రోజున క్లారిటీ ఇస్తున్నా. ఏంటంటే
నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ లేకపోతే రాజమౌళి గారితో నేను చేస్తున్నాను అని అనుకున్నారు. నేను ఆ రోజు క్లియర్గా ఏం చెప్పానంటే కాబోయే సందీప్ రెడ్డి వంగ గారు, కాబోయే రాజమౌళి గారు. ఎందుకంటే టాలెంట్ ఎప్పుడు అనేది కొత్తది వస్తూనే ఉంటుంది. ఐ సీ ద నెక్స్ట్ బిగ్ స్టార్ డైరెక్టర్ ఇన్ హిమ్ అండ్ హీ విల్ బికమ్ దట్ అని ఈ సినిమాతో ప్రూవ్ చేస్తాడని నేను చాలా గట్టి నమ్మకం ఉంది నాకు. ఇండస్ట్రీ కళకళలాడుతుంది లిటిల్ హార్ట్స్ వల్ల. సో మళ్ళీ అందరికీ ఒక హోప్, చిన్న సినిమాలు, కొత్త హీరోలు, కొత్త డైరెక్టర్లు అందరు ఇట్లా ఎనర్జీతో ఉన్నారన్నమాట. ప్రతి ఆఫీస్లో లిటిల్ హార్ట్స్ లాంటి సినిమా తీయాలి. యూట్యూబ్లో ఎవరు టాలెంట్ ఉన్నారు. ఇంకా సడన్గా లాస్ట్ మంత్కి ఈ మంత్ ఒక ఫ్లిప్, ఇట్లా అందరికీ మళ్ళీ పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. సో మీలో కూడా అలాంటి స్టార్ రైటర్స్, స్టార్ హీరోస్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జైరామ్, వెల్కమ్, గుడ్ లక్. అండ్ నిమిషి గారు, మీకు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ చంద్రహాస్, హ్యాపీ బర్త్డే. సో నీ బర్త్డే అన్న ఇంకా నాకు సెంటిమెంట్ వచ్చేసాను ఈరోజు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ నేను కలిసి వర్క్ చేశాము చాలా లాంగ్ బ్యాక్, అప్పుడు చాలా చిన్న పిల్లడుతాను. సో నాకు ఆ అటాచ్మెంట్ కూడా ఉంది తనతో. అండ్ నేను ఇంకా స్పాయిలర్ అనుకున్నాను. నాకు ఎగ్జైటింగ్ అనిపించింది ఏంటంటే అసలు నాకు నిజంగా తెలియదు 5 రూపీస్ కాయిన్స్తో ఇంత వెనక ఎంత జరిగిన ఎంత స్టోరీ ఉందా అనుకొని. సో నేను హైడ్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకున్నానని చెప్దాం అనుకున్నా, తను లీక్ చేసేసాడు ఆల్రెడీ. ఐ థింక్ తను చెప్పినప్పుడు, పాయింట్ చెప్పినప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదే నాకు తెలిసి రేపు ట్రైలర్ పడ్డప్పుడు సినిమాకి థియేటర్కి జనాన్ని తీసుకురావడానికి ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అవుతుందని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అండి అందరికి. ఇది నిజంగా జయరామ్కి చంద్రహాస్ని గుర్తించడం అనేది నేను జయరామ్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా గ్రేట్ చంద్రహాస్. ఎందుకంటే ఇవాళ ఇందాక మా గ్రేట్ డైరెక్టర్ మా బ్రదర్ సాయి రాజేష్ గారు చెప్పినట్టు ఇవాళ చాలా చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ అనేది ఇలా థియేటర్స్లో ఆడియన్స్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది మనం రెగ్యులర్గా చూస్తున్నాం. కాబట్టి నిజంగా ఇలాంటి చిన్న సినిమాల్ని ప్రతి ఒక్కరూ మెయిన్ మీడియా ఇలా చిన్న సినిమాలకి ఇస్తున్న సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేదండి. అది నిజంగా మీడియా పీపులే కానీ ఈ సినిమాల్ని ఇంత సపోర్ట్ చేయకపోతే లిటిల్ హార్ట్స్ అన్నది అంత రేంజ్కి వెళ్ళడం కూడా మీరందరే తీసుకెళ్లారు. సినిమా చాలా బాగుంది, బట్ దానికి కావాల్సినటువంటి పబ్లిసిటీ మీరందరూ కూడా ఎంతో పాజిటివ్గా రెస్పాండ్ అయ్యవటం వల్ల ఇలా చిన్న వాళ్ళు మౌలి అనేటే కానీ దాంట్లో ఉన్న డైరెక్టర్ అయితే కానీ అలాగ మా జయరామ్ ఈ సినిమాని అంతే విధంగా తెలుగు ఆడియన్స్కి చాలా పెద్ద గిఫ్ట్ ఇస్తాడని నేను కోరుకుంటున్నాను. చాలా మంచి డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను.